ఈరోజు ధారణ పాయింట్స్. దీనిలో మొదటి పాయింట్, ఏది జరిగినా డ్రామాగా భావించి శాంతిగా ఉండాలి, కోపగించుకోకూడదు. వీలైనంత వరకు తమను తామే కంట్రోల్ చేసుకోవాలి. యుక్తిని రచించి తమ సమానముగా తయారు చేసే ప్రయత్నం చేయాలి. సెకండ్ పాయింట్, చాలా ప్రేమతో, చాలా నమ్రతతో అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తమను ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. ఈ దేహము నుండి కూడా నిర్మోహులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు అనే మధురమైన విషయాన్ని మీరు అందరికీ వినిపించండి. ఈరోజు వరదానము, ప్రతి ఆత్మను భ్రమించడము నుండి లేక బికారీతనము నుండి రక్షించే నిష్కామ రహం దిల్ భవ. సారాంశము, ఏ పిల్లలైతే నిష్కామ దయా హృదయులో వారి దయా సంకల్పాల ద్వారా ఇతర ఆత్మలకు తమ ఆత్మిక రూపము లేక ఆత్మ యొక్క గమ్యము 1 సెకండులో స్మృతిలోకి వచ్చేస్తుంది. వారి దయా సంకల్పము ద్వారా బికారికి కూడా సర్వ ఖజానాల ప్రకాశము కనిపిస్తుంది. భ్రమించే ఆత్మలకు ముక్తి లేక జీవన్ముక్తి యొక్క తీరము మరియు గమ్యము ఎదురుగానే కనిపిస్తుంది. వారు అందరి పట్ల దుఃఖహర్త సుఖకర్త యొక్క పాత్రను అభినయిస్తారు. దుఃఖములో ఉన్న వారిని సుఖీలుగా చేసే యుక్తి మరియు సాధనము సదా వారి వద్ద ఇంద్రజాలపు తాళం చెవి వలె ఉంటుంది.